ఎమ్మెల్యే త్రిషానా లేక ఎంపీ త్రిషానా? తమిళనాడు ప్రస్తుతం ఇదే చర్చ జోరుగా నడుస్తోంది. ఎంజీఆర్ జయలలిత సినిమా కమ్ పొలిటికల్ కాంబో తర్వాత ఇప్పుడు విజయ్ త్రిష జంట చుట్టూ సాంబార్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అభిమానుల పోస్టర్ల నుంచి డిఎంకే సభల్లో నినాదాల వరకు త్రిష పేరు మారుమోగుతోంది. ఈ పొలిటికల్ స్పైస్ వెనుక అసలు కథ ఏంటి? త్రిష ఎమ్మెల్యేగా పోటీ చేసి డిప్యూటీ సీఎం అవుతారా లేక రాజ్యసభకు వెళ్లి ఢిల్లీలో విజయ్ తరపున చక్రం తిప్పుతారా? సదరన్ పొలిటికల్ స్పైస్ ఎక్కువగా తమిళనాడు రాజకీయాల్లోనే కనిపిస్తోంది. మే 4వ తేదీన తమిళనాడు ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి కొత్త హడావిడి మొదలైంది. ఆ రోజు విజయ్ ని విష్ చేయడానికి త్రిష రావడం దగ్గర నుంచి సాంబార్ పొలిటికల్ సర్కిల్స్ లో ఒక్కటే చర్చ. త్రిషకు విజయ్ పార్టీ టీవీకేలో కీలక బాధ్యతలు దక్కొచ్చన్నదే ఆ చర్చ. అప్పటి నుంచి సందర్భం ఏదైనా సరే తమిళ రాజకీయాల్లో త్రిష పేరు మారుమోగుతూనే ఉంది. లేటెస్ట్ గా త్రిష రాజకీయాల్లోకి రావాలంటూ కొన్ని చోట్ల పోస్టర్లు వేశారు అభిమానులు. తమిళ వీరనారి వేలు నాచియార్ తో త్రిషను పోల్చుతూ ఈ పోస్టర్లు ఉన్నాయి. మధుర మీనాక్షి అమ్మవారి ఆశీస్సులతో త్రిష రాజకీయాల్లో సంచలనం సృష్టించాలి అంటున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే త్రిష అభిమాన సంఘం పేరును కూడా అధికారికంగా రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ అభిమాన సంఘం రిజిస్ట్రేషన్ వ్యవహారం త్రిషకు తెలిసే జరిగి ఉంటుందనే మాట కూడా తమిళనాట వినిపిస్తోంది. ఈ సంఘానికి అధికారికంగా ప్రభుత్వం నుంచి అనుమతి ఇచ్చే ముందు ఖచ్చితంగా ఇలాంటివి పై వాళ్ల దృష్టికి వెళ్లే ఉంటుందని అంటున్నారు. ఎవరైనా కొత్త రాజకీయ పార్టీ పెట్టాలన్నా, రాజకీయ అరంగేట్రం చెయ్యాలన్నా కూడా మదురై సెంటిమెంట్ గా భావిస్తుంటారు. అదే లెక్కన ఇప్పుడు మధుర మీనాక్షి అమ్మవారి ఆశీస్సులతో తమిళ వీరనారి వేలు నాచియార్ స్ఫూర్తితో తమిళ రాజకీయాలలో త్రిష సంచలనం సృష్టించాలని కోరుతున్నారు అభిమానులు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి విజయ్ 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండిట్లోనూ విజయం సాధించారు. దీంతో తిరుచి స్థానానికి ఆయన రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. మొదట ఈ స్థానంలో రాఘవ్ లారెన్స్ పోటీ చేసే అవకాశాలున్నాయని విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆయన కూడా రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి చూపినట్లు వార్తలొచ్చాయి. అయితే చివరి నిమిషంలో ఆయన పోటీ నుంచి తప్పుకోవడంతో త్రిష పేరు తెరపైకొచ్చింది. త్రిషను తిరుచి నుంచి గెలిపించి ఆమెను డిప్యూటీ సీఎంగా చేస్తారన్న ఊహాగానాలు తమిళ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే ఉప ఎన్నికల్లో పోటీ చేసి టీవీకే నేతల అవకాశాలను దెబ్బతీశారు అన్న పేరు త్రిషకు రాకుండా ఆమెను రాజ్యసభకు పంపించే యోచన కూడా విజయ్ చేస్తున్నారు అన్న చర్చ నడుస్తోంది. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు త్రిష గాని, ముఖ్యమంత్రి విజయ్ గాని ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు. అయినా కూడా త్రిష రాజకీయ అరంగేట్రంపై తమిళనాట ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. ఇక లేటెస్ట్ గా చూస్తే ఉదయనిధి స్టాలిన్ మీటింగ్ లో త్రిష నినాదాలు వినిపించాయి. సీఎం విజయ్ కు ఉన్న ఏకైక టెన్షన్ అంటూ ఉదయనిధి తన స్పీచ్ లో చిన్న పాజ్ ఇవ్వగానే త్రిష త్రిష అంటూ నినాదాలు చేస్తూ హంగామా చేశారు డిఎంకే కార్యకర్తలు. సీఎం విజయ్ కు ఉన్న టెన్షన్ త్రిష అనే అర్థం వచ్చేలా ఈ నినాదాల సీన్ కనిపించింది. అవకాశం వచ్చినప్పుడల్లా విజయ్ త్రిష పొలిటికల్ కాంబోను సెటైరికల్ గా తెరపైకి తెస్తోంది అన్న డిఎంకే. స్నేహం కోసం తన సన్నిహితులకు పదవులు ఇస్తున్న విజయ్ త్రిషకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా ఇస్తారంటూ అన్నా డిఎంకే నేత ఉదయ్ కుమార్ చేసిన పొలిటికల్ సెటైర్ ఇప్పటికే టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది. ఇలాంటివన్నీ విజయ్ దృష్టిలో కూడా ఉంటాయి కాబట్టే ఆయన త్రిషను బైపోల్స్ బరిలోకి దింపకపోవచ్చనే మాట వినిపిస్తోంది. రీల్స్ సర్కార్ అంటూ పడిన ముద్రను చెరిపేసుకోవడానికే ఇబ్బందులు పడుతున్న వేళ త్రిషను పోటీకి దించి కొత్త తలనొప్పులు తెచ్చుకోకపోవచ్చు అంటున్నారు. ఫైనల్ గా త్రిష నిజంగానే రాజకీయాల్లోకి వస్తారా లేక అభిమానుల ప్రచారం, ప్రత్యర్థుల రాజకీయ వ్యూహాల్లో భాగంగానే ఆమె పేరు వినిపిస్తుందా? దీనికి సమాధానం రానున్న రోజుల్లో తేలనుంది. అప్పటి వరకు తమిళ రాజకీయాల్లో త్రిష పేరు మాత్రం హాట్ టాపిక్ గానే కొనసాగేలా కనిపిస్తోంది. అటు త్రిష మాత్రం ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.